హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవి నవరాత్రుల్లోని ఈరోజు 5వ రోజు కదా. అయితే అమ్మవారికి నేనైతే రవ్వ కేసరి ప్రసాదం అయితే తయారు చేశానండి. ఇప్పుడు ఆ వీడియో అయితే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలా ఈజీగా టేస్టీగా చిటికలో అయిపోయే రవ్వ కేసరి వీడియో అయితే మీకు అందరికీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, చూసేయండి. ఇంకా ప్రసాదం కోసం ముందుగా నేను 1 కప్పు గోధుమ రవ్వను అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేసుకొని ఈ రవ్వని 1 మినిట్ ఫ్రై చేద్దామండి. లైట్గా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ అయితే వేగుతుంది కదా. ఇప్పుడు మనము ఎంత క్వాంటిటీలోని రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని సేమ్ అంతే మెజర్మెంట్తోని 1 కప్ అయితే షుగర్ తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను నేనైతేని. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ప్రస్తుతం. రవ్వ అయితే కొద్దిగా వేగిందండి. ఇప్పుడు మనము షుగర్ తీసుకున్న బౌల్లోకి అయితే ఈ రవ్వను మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే కళాయి పెట్టేసుకొని రవ్వని షుగర్ని రెండు కలిసేలా ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు పాలు వేసుకుంటున్నాను. 2 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను. ఈ పాలు అయితే ఒక పొంగు వచ్చే వరకు అయితే మరిగించుకుందాము. పాలు మరిగేలోపు ఇచ్చడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. వాటి కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే మనము బాగా వేయించేసుకుందామండి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్ని చక్కగా వేసుకొని వేయించేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. వేయించిన డ్రై ఫ్రూట్స్ లేవి కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మిగతా అయితే వీటిలోనే ఉంచాను. మరుగుతున్న పాలలోని చిటికెడ అయితే చాయ్ పసుపు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే పసుపు అనేది. ఇప్పుడు పాలు అయితే పొంగుకు వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టేసుకొని రవ్వను మొత్తం వేసేసుకొని ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా కలిపేసుకోవడమేనండి. ఈ కేసరి ఉడుకుతున్నప్పుడే ఫ్లేవర్ కోసం ఇలాచీని అయితే వేస్తున్నాను నేనైతే. ఇలా ఉడుకుతున్నప్పుడే 1 స్పూన్ అయితే నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. దగ్గరికి అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ రవ్వ కేసరిలో అయితే వేసుకుందాము. ఒకసారి అయితే కలిపేసుకుందాం బాగాన. కళాయికి అంటుకుంటా ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో ఇంకా అప్పుడు రవ్వ కేసరి రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ప్రసాదాన్ని అయితే ఈ కప్లోకి అయితే నేను తీసుకుంటున్నాను. అరిటాకు పైన కానీ తమలపాకు పైన కానీ ఈ విధంగా పెట్టేసుకొని సపరేట్గా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ ప్రసాదం పైన అయితే డెకరేట్ చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేసుకోవడమే ఫ్రెండ్స్. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అయితే రవ్వ కేసరి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.